ఓకే బ్రదర్, ఒకవేళ నీకు అవకాశం వస్తే నువ్వు వెళ్తావా కామన్ మ్యాన్ గా? కామన్ మ్యాన్ గా నాకు ఇస్తే నేను వెళ్తా, లేకపోతే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని యూట్యూబర్లు అని ముందుకు తీసుకురండి. అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు? 100% వెళ్తా, ఆడుతా, ఏం కప్పు ఆడతారు? కొడతా. మీకు ఏ నాలెడ్జ్ ఉంది? ఏ నాలెడ్జ్ అయితే ఉందో అక్కడ ఏదైతే ఆడతారో, మనకి ఏదైతే ఇస్తారో అదే ఆడతా. అట్లానే గట్టిగా కసించి మరి ఆడి నేను కప్పు కొట్టుకొస్తా. ఒకవేళ నాకు ఇచ్చినా గానీ కసిగా ఆడి కప్పు కొట్టుకొచ్చే సత్తా నాకుందని తెలియజేస్తున్నా మీకు. కేపాల్ ఎందుకు వస్తాడన్న, ఏం చేస్తాడన్న? కేపాల్ రాజకీయంలో ఉన్నాడు. ఆయనకి ఎందుకన్నా పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి, సో మంచోడు. ఆయన మన గురించి మంచిగా చెప్తాడు, భారతదేశం గురించి ఇతర రాష్ట్రాలకు చెప్తాడు. అంటే ఏదైతే బయట దేశం వాళ్ళకి భారతదేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మంచోడే. అంటే కామెడీ అయిపోతుంది అన్న. ఎట్లా అంటే కామెడీ ఎట్లా అయిపోతుంది అంటే, ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు కామెడీగా అనిపి, ఆయన సీరియస్ గా మాట్లాడిన గిట్ట కామెడీ అయిపోతుంది. అంటే ఇక బిగ్ బాస్ అనేది మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో నేనేమంటున్నా, బర్రెలక్కని పెట్టండి, ఇట్లాంటి వాళ్ళని పెట్టండి. కుమారి ఆంటీ వెళ్ళే అవకాశం ఉంది. కుమారి ఆంటీ ఎందుకన్నా, దేనికన్నా కుమారి ఆంటీ ఎక్కడుండే అన్నా? ఒక వీడియో, ఆ వీడియో వల్ల వైరల్ అయింది కదా. వైరల్ అయిన ఆంటీని, కుమారి ఆంటీని, ఏదైతే కంటెంట్ వైరల్ చేసిండో ఆయన, ఆ యూట్యూబర్ వెళ్ళి అడిగితే, నిన్ను గుర్తుపట్టావమ్మా, నేను నిన్ను ఈ వీడియో తీసి నిన్ను వైరల్ చేసి నేనే అమ్మా అంటే, ఎవరు బాబు అన్నది? ఆమె నాన్న మనకు కావాల్సింది, కుమారి ఆంటీ ఆమె నాన్న కావాల్సింది. మీ యూట్యూబర్లే కదా వెళ్ళి కంటెంట్ తీసి మీరు ఆ 2 లివర్లు ఎక్స్ట్రా అని ఆ కంటెంట్ ని వైరల్ చేసి ఆమెను అక్కడ స్థాయికి తీసుకెళ్తే, మీరు మన ఏది సీరియల్లో గీట పెడితే మీరు అట్లాంటి ఆమెను కావాలనుకుంటారా అన్న? ఇక్కడ యూట్యూబర్లు ఎంతో కష్టపడి ఇక్కడ సేవ చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని గుర్తించకుండా కుమారి ఆంటీ కావాలన్నా, ఎవరికి కావాలన్నా కుమారి ఆంటీ? నాకు అర్థం కాదు. ఓకే బ్రదర్, ఈసారి బర్రెలక్క కూడా వచ్చే అవకాశం ఉంది. బర్రెలక్కని పెట్టండి, మంచిది అంటున్నా. ఆమెను పెట్టండి, అట్లాంటి వాళ్ళని గుర్తించండి. వాళ్ళకి జాబ్ దొరకక నానా యుస్తాలు పడుతున్నారు, వాళ్ళని జైల్లో గీట పెట్టడం జరిగింది మొన్న. అట్లాంటి వాళ్ళని పెట్టండి బ్రదర్, అట్లాంటి వాళ్ళని పెట్టండి అంటున్నా నేను. యూట్యూబర్లు ఎంతో మందికి సేవ చేసిండ్రు, బిగ్ బాస్ పోదామని ట్రై చేసిండ్రు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. స్పెషల్ గా చెప్తున్నా, ఇమ్రాన్ అన్నకి, బర్రెలక్కకు ఇట్లాంటి వాళ్ళని పెట్టండి. ఇమ్రాన్ అన్న చాలా మంచి వ్యక్తి, ఆయన సాయం చేస్తాడు అందరికి. అట్లాంటి వాళ్ళని పెట్టాను అంటే, కుమారి ఆంటీ కావాలి, 2 లివర్లు కావాలి. అక్కడ వెళ్ళి బిగ్ బాస్ లో 2 లివర్లు వండి వాళ్ళందరికి పెడతాదా? ఎందుకన్నా కుమారి ఆంటీ? నాకు అర్థం కాదు. ఏం చేసిందన్నా నీ కుమారి ఆంటీ?